చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని. 1 గంటన్నర ప్రసంగంలో 30 సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడింది. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, ఇంకోటి కాదు. మా ఇంటర్నల్ మీటింగ్లో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక 30 సెకండ్లు మాట్లాడితే అద సున్నితమైన అంశం కాబట్టి, ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి, అదొక ప్రకంపన మారింది కాబట్టి, మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు. లేకపోతే 5 సంవత్సరాలలో తిరుమల ప్రాశస్త్యం గురించి మీరు మాట్లాడారా? తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేశుడిని ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు చెప్పడం మేము వినాల్సి రావడం అనేటువంటిది ఇంతకన్నా దుర్మార్గం అనేటువంటిది ఇంకోటి ఉండదు. మేము ఇప్పటికైనా కోరుతా ఉండేది ఒకటే. ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు ఉంటారు, తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు. వీళ్ళందరి పర్యవేక్షణలో రేపొద్దున డీటెయిల్స్ అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్, ఎందుకనంటే ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము. ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి, రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని నిలబెట్టాలనుకుంటున్నాం అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది, విచారణ పూర్తయిపోతేనే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కోరుకునేటువంటిది తొందరలోనే ఈ సిట్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఈ సిట్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మెకానిజాన్ని పాటిస్తుంది. ఎందుకు అనంటే ఇది మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం. ఎందుకు? మేము వేసినటువంటి అధికారులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకి తావు లేకుండా జరిగినటువంటి నష్టాలేవి, ఇబ్బందులేవి, ఉద్దేశపూర్వకంగా జరిగినవా, పొరపాటున జరిగినవా, అన్ని విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మిత్ర బృందం సాయంత్రం నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి ఇప్పటిదాకా 4.5 గంటల సేపు రాని జడ్జిమెంట్ మీద అసలు సొంత వ్యాఖ్యానాల్ని విపరీతమైనటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ కోర్టు డాక్యుమెంట్ను జడ్జిమెంట్ని కూడా మీకు కాపీ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు కనీసం దాన్ని చదువుకున్న తర్వాతన్నా వీళ్ళ నోళ్లు మూతలు పడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేము ఆఘమేఘాల మీద ప్రెస్ మీట్ చంద్రబాబు గారు పెట్టి అన్నారు అనేటువంటిది వాస్తవం కాదు. ఇది మీరు జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడో జూలై, రిపోర్ట్లు ఎప్పుడొచ్చినాయి? ఆగస్టు. ఈ చర్చ ఎప్పుడు జరిగింది? మా 100 days ఇంటర్నల్ మీటింగ్లో ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉంది. ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉన్నప్పుడు 1 గంటన్నర పాటు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద జరుగుతూ వచ్చినప్పుడు దాంట్లో ఒక 30 seconds 1 minute జరిగినటువంటి తమ దృష్టికి వచ్చినటువంటి, ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని ఇంటర్నల్గా షేర్ చేసుకున్నారు. మీ మీడియా సంస్థలు ఉంటాయి, మీ మీడియా సంస్థ దృష్టికి ఒకటి రాగానే ఫస్ట్ ఎవరితో షేర్ చేస్తారు? మీతోనేగా షేర్ చేసేది. దాని మీనింగ్ ఏంటి? దీని లోతుపాతల్లోకి మీరు వెళ్ళండి, మీకు ఎక్కడైనా ఇంకా ఫర్దర్ లింక్స్ ఫర్దర్ క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో అనేటువంటిది నార్మల్గా జరిగే ప్రక్రియనే కదా. సో అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారు. కాకపోతే ఆ వార్త సున్నితత్వం ఉంది కాబట్టే ప్రజలు దాన్నంత తీవ్రంగా రిసీవ్